హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్. హైదరాబాద్ చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన సినిమా రజాకార్. భారతదేశానికి స్వతంత్రం లభించిన హైదరాబాద్ ప్రజలకు స్వతంత్రం దక్కలేదు. మెజార్టీ ప్రజలు హిందుస్థాన్ లో కలవాలని ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం మాత్రం స్వతంత్ర దేశంగా ఉండాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ రజాకార్ సినిమాను నిర్మించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చరిత్రను ఎంతవరకు చూపించింది, ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. 1947లో బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇస్తూ అఖండ భారతదేశాన్ని భారత్, పాకిస్తాన్లుగా విభజించారు. అప్పటికే దేశంలో 500కు పైగా స్వతంత్ర సంస్థానాలు భారత్ లో కలవాలని ప్రకటన చేయటం జరిగింది. అప్పుడు దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని 500కు పైగా సంస్థానాధీశులతో మాట్లాడి మన దేశంలో విలీనమయ్యేలా చేశారు. కానీ దేశంలో కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మన దేశంలో విలీనం కాకుండా మొండికేశాయి. కానీ స్వతంత్రం వచ్చిన కొన్ని రోజులకే కాశ్మీర్ పై పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు. అప్పుడు కాశ్మీర్ రాజు మన దేశంలో కలుస్తానని ప్రకటన చేశారు. ఆ తర్వాత జునాగఢ్ కూడా భారత్ లో విలీనమైంది. కానీ హైదరాబాద్ ను పరిపాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ ను పాకిస్తాన్ లో విలీనం చేస్తానని ప్రకటన చేశారు. అంతేకాదు హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర తుర్కిస్తాన్ పేరుతో ఓ దేశంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. తన సంస్థానంలో మెజార్టీ ప్రజలుగా ఉన్న హిందువులపై నిజాం కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ పేరుతో ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేస్తాడు. వారు ఏ విధంగా ఇక్కడ ప్రజలను హింసించారు, ఇక్కడ ప్రజలు నిజాం ప్రైవేట్ సైన్యంపై ఏ రకంగా తిరుగుబాటు చేశారు, అక్కడ జరుగుతున్న ఆగడాలను తెలుసుకున్న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో హైదరాబాద్ విముక్తి కోసం ఆపరేషన్ పోలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిజాం ప్రభువు మన సర్దార్ పటేల్ ముందు ఎలా లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో ఎలా విలీనం చేశాడనేదే ఈ సినిమా కథ. తెలంగాణ ప్రజలు వారి పూర్వీకుల త్యాగాల నేపథ్యంతో కూడిన ఈ చరిత్రను తెరకెక్కించడం అంత సులువైన విషయం కాదు. హైదరాబాద్ సంస్థానంలో 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాం ప్రైవేట్ సైన్యం రజాకార్ నేతృత్వంలో ఇక్కడ మెజార్టీ ప్రజలపై ఎలాంటి అకృత్యాలకు పాల్పడిందనే విషయాన్ని హార్ట్ హింటింగ్ గా చెప్పడం ఈజీ అయితే కాదు. కానీ సినిమాను నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా తీసేందుకు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి వెనకడుగు వేయలేదనిపిస్తుంది. చరిత్రలోని చీకటి కోణాన్ని తెరరూపం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు బాగా కృషి చేశారు. నాటి తెలంగాణలో 8 జిల్లాలు ఉండేవి, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి. మొత్తంగా దేశానికి స్వతంత్రం వచ్చిన 17 నెలలకు హైదరాబాద్కు స్వతంత్రం వచ్చింది. ఇక నిజాం వ్యతిరేక పోరాటంలో హిందువులతో పాటు తురేబాజ్ ఖాన్, షోయాబుల్లా ఖాన్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారనే విషయాన్ని దర్శకులు యాటా సత్యనారాయణ కళ్లకు కట్టినట్టుగా చూపారు. ప్రజలకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించగలిగారు దర్శకుడు. పీరియాడిక్ మూవీ కనుక నాటి కాలానికి సంబంధించిన కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్, అప్పటి పల్లె ప్రాంతాలను సహజంగా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. రజాకార్ సైన్యం హైదరాబాద్ సంస్థానంలోని మౌలాలి ప్రాంతంలో ట్రైనింగ్ ఎలా ఇప్పించారు, అప్పటి ప్రజలను బలవంతంగా ఎలా మతం మార్చారనే విషయాలను ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు చేయగలిగారు. రజాకార్ల క్రూరత్వం, తెలంగాణ ప్రజల ఆవేశం, తిరుగుబాటుతో వచ్చే ఎమోషన్ ని తెర మీదకు ఆసక్తికరంగా తీసుకురాగలిగారు. మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మను ఆడించడం, బైరాన్పల్లి, నరమేధం ఈ సినిమా చూసే ప్రేక్షకులకు కలిచివేస్తాయి. సినిమా క్లైమాక్స్ లో ఆపరేషన్ పోలో కోసం వచ్చిన భారత ఆర్మీకి తెలంగాణ ప్రజలు జేజేలు పలకడం లాంటివి సినిమాటిక్ గా ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాలకు బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా సూట్ అయింది. పాటలు కూడా సందర్భోచితంగా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా నిర్మాత కాంప్రమైజ్ కాలేదు. నటీనటుల విషయానికి వస్తే కాసిం రజ్వీగా రాజు అర్జున్, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాత్రలో మకరంద్ దేశపాండే, సర్దార్ పటేల్ పాత్రలో బాలీవుడ్ నటుడు తేజ్ సఫ్రూ నటన ఆకట్టుకుంది. అనసూయ పాత్ర సినిమాలో ఉండేది కాసేపే అయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాకలి ఐలమ్మ పాత్రలో ఇంద్రజ, బాబీ సింహ, వేదిక, మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. చరిత్రను తెలుసుకోవాలని ఈ సినిమాకు వెళ్లిన వారికి దాన్ని దర్శక నిర్మాతలు తెర మీదకు తీసుకొచ్చిన ప్రయత్నం రజాకార్ చూసే ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. మరి కమర్షియల్ గా ఈ సినిమా ఏ మేరకు నిర్మాతకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.